సమర్థుడా అనే చర్చలో అర్థం లేదంట నేను. ఎందుకంటే సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది? సామర్థ్యం అనేది ఒక మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకున్న తీరు అతను సామర్థ్యుడా కాదా తెలుస్తుంది. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో మనకు వస్తుంది. ఇప్పుడు అన్టెస్టెడ్ లీడర్స్ను సామర్థ్యం ఉందా లేదా అని ప్రశ్నించడంలోనే అర్థం లేదు. లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో ఎన్నడూ కూర్చోలేదు, పార్టీ అధ్యక్ష పదవి సీట్లో కూర్చోలేదు. ఈయన సామర్థ్యుడా కాడా, తెలుగుదేశాన్ని నడిపించగలడా లేడా అనే ఊహాగానాలు చేసే హక్కు ఎవరికీ ఉండదు. ఇప్పుడు నెహ్రూ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీకి ఆ సామర్థ్యం ఉందా అని చాలామంది ప్రశ్నించారు. ఆమె మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు భయపడుతూ కూడా అడుగుపెట్టారు, ఆమె షేక్ అవుతూ. అలాంటిది ఆమె షేక్ చేసింది ఇండియన్ పాలిటిక్స్ను. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు, ఇందిరాగాంధీ హఠాన్ మరణం తర్వాత అసలు రాజకీయాల పట్ల విముఖత ఉన్న వ్యక్తిగా చాలా